ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఓకేనా? ఇవాళ మన వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా, మనకైతే బోనాల పండుగకి కొన్ని బ్లౌజెస్ అంటే ఒక 5 బ్లౌజెస్ వరకు అయితే ఆర్డర్ వచ్చిందని చెప్పేసి దాంట్లో అయితే ఒక 2 బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇది కూడా మిషన్ పైన ఉన్న ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. టోటల్గా అయితే నిన్న నైట్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు మీతో కొద్దిసేపు ఇలా మాట్లాడుతూ ఈ వర్క్ అనేది తీసి ఇంకొక వర్క్ అయితే పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. ఓకేనా? చూసేద్దరు పదండి. ఇక్కడ మిషన్ పైన అయితే ఉన్న బ్లౌజ్ అయితే తీస్తున్నాను. తీసేసి ఇంకొక బ్లౌజ్ అయితే వేస్తానండి. ఎందుకంటే ఇంకొక బ్లౌజ్ వేసేస్తే నాకు టోటల్గా వీళ్ళ 4 బ్లౌజెస్ అయితే కంప్లీట్ అవుతాయి. ఇంకొకటి కూడా ఉంది, కాకపోతే అది నాకైతే అవ్వకుండొచ్చు అని చెప్పేసి వాళ్ళకైతే కొంచెం టైం అయితే అడిగాను. కొంచెం ఒక 2 డేస్ అంటే 1 అన్న 2 డేస్ అన్న కొంచెం లేట్గా వేస్తానని చెప్పేసి వాళ్ళు ఓకే అయితే అన్నారు. కానీ మనకు బ్లౌజ్ వేయడానికి అయితే ఫుల్ టైం అయితే అవుతుందండి. అందరు అంటుంటారు ఏం దానికి పెట్టేస్తే వర్క్ అయిపోతుందని చెప్పేసి. అలా అయితే ఉండదు, మనకైతే కంపల్సరీ టైం అయితే ఫుల్గా అవుతుంది. ఇప్పుడు మిషన్ పైన పెట్టేదైతే నేను కొంచెం హెవీ డిజైనే. నేను ఇంతకుముందు చాలానే వేశాను, ఒక 10 బ్లౌజెస్ వరకు అయితే వేశాను. మనకు అంటే హ్యాండ్స్కి లైన్స్ వచ్చేస్తాయి. డిజైన్ అయితే బాగుంటుంది. బ్రైడల్ కూడా ట్రై చేయొచ్చు. మీరు వీడియో ఎండింగ్ వరకు అయితే చూస్తూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మిషన్కి అయితే మనం దారం పెడుతున్నాం కదా, దారం పెట్టినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా దారం చేయితో ఇలా ఫ్రీగా లాగేస్తే వచ్చేసేయాలన్నమాట. అలా వచ్చేస్తేనే మనకు ఫ్రీగా మూమెంట్ ఉన్నట్టు థ్రెడ్ అనేది. చేయితో ఇలా లాగినప్పుడు అంత టైట్గా ఉండొద్దు, అంత లూజ్గా ఉండొద్దు, కరెక్ట్గా ఈక్వల్గా రావాలి మనం దారాన్ని ఇలా లాగినప్పుడు. అలా అయితే మనకు థ్రెడ్ అనేది కరెక్ట్గా వస్తున్నట్టు. లేదంటే స్టిచెస్ లూజ్గా రావడము, లేదంటే ఊరికి థ్రెడ్ బ్రేక్ అవ్వడము ఇలా అయితే అవుతూ ఉంటాయి అన్నమాట. 1కి 4 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆయిలింగ్ అయితే చేయాలి. నాకైతే ఒకరి కామెంట్లో ఆయిలింగ్ ప్రాసెస్ అయితే చూపించండి అని చెప్పేసి అడిగారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశానండి, కాకపోతే ఒక చిన్న షార్ట్ అయితే నెక్స్ట్ ఎప్పుడన్నా ట్రై చేస్తాను షార్ట్లో చెప్పడానికి. ఓకేనా? ఇంకా ఏంటంటే, కమ్యూనిటీ పోస్ట్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. నేను డిజైన్స్ నెంబర్ అనేది అక్కడ కంపల్సరీ ఇస్తాను. ఎందుకంటే చాలామందికి డిజైన్స్ నెంబర్ అనేది ఉంటే మళ్ళీ వాళ్ళు తీసుకొని వేయడానికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి స్టార్టింగ్లో అయితే పెట్టకపోతుంటేనే కామెంట్స్లో చాలా అడగడం వల్ల నేను డిజైన్ పిక్ పెట్టేసి ఆ డిజైన్ నెంబర్ కూడా సెండ్ చేస్తున్నాను. ఓకేనా? అయితే మీకు నిన్న ఒక షార్ట్లో అయితే చెప్పాను నేను కమ్యూనిటీ పోస్ట్ ఎలా చెక్ చేయాలి అని చెప్పేసి. కానీ మాకు ఏంటంటే ఇంట్లో అస్సలు నిన్న మొత్తం కరెంట్ లేదండి ఇంట్లో, కాబట్టి నేను మళ్ళీ షార్ట్ అయితే ఏది వీడియో తీసుకోలేదు, అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు కూడా కొద్ది టైం మాత్రమే ఉంది, అంటే ఇంకా కొద్దిసేపు వరకే ఉండి మళ్ళీ పోతుందని చెప్పేసి ఇక్కడ విన్నాము. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, వైర్లన్నీ లూజ్ అయిపోయాయి. కాబట్టి మా ఇంట్లో మొత్తం టోటల్గా కరెంట్ అయితే లేదు ప్రస్తుతం నిన్నైతే. ఓకేనా? అందుకే నేను కమ్యూనిటీ పోస్ట్ ఎలా చెక్ చేస్తా అంటే ఎలా చూడాలి అనేది అయితే నేను చిన్న షార్ట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, చేయలేదు. ఇవాళ కూడా కుదిరేటట్టు లేదండి. నేను నెక్స్ట్ మళ్ళీ రేపెల్లుండి ఎప్పుడైనా, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొన్ని కరెంటు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. మా ఇంటి సరౌండింగ్లో అయితే ఇలా ఉందండి కొంచెం నా ప్రాబ్లమ్స్. ఎందుకంటే మిషన్ పైన కూడా నేను ఒక బ్లౌజ్ అయితే పెట్టాను. నాకు నిన్న మార్నింగ్ కాదు, మొన్న నైట్ అయితే పెట్టాను అనమాట. అంటే ఈ వీడియో షూట్ చేసుకొని నాకు 2 డేస్ అవుతుంది. ఇవాళ అయితే అప్లోడ్ చేస్తున్నాను. కానీ నేను మొన్న నైట్ అనేది ఒక బ్లౌజ్ అయితే మిషన్ పైన పెట్టాను. ఆ బ్లౌజ్ అనేది ఎలా పెట్టానో అలానే ఉంది. ఫ్రేమ్ కూడా నేను సెంటర్ పొజిషన్కి చేయలేదు. నాకు అది కూడా కొంచెం టెన్షన్గా ఉంది. అది ఫుల్ హెవీ డిజైన్ అనమాట. అది ఇంకా నేను ఫస్ట్ టైం వేస్తున్నాను, ఎలా వస్తుంది కూడా తెలియదు నాకు. కొంచెం అది కూడా కొంచెం టెన్షన్గా ఉంది, ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి. ఇక్కడైతే నేను వర్క్ అయితే హ్యాండ్ అయితే పెట్టేసి నాకేంటంటే ఒక పిచ్చి అలవాటు అనుకోండి. ఏదన్నా మ్యూజిక్ వింటూ పని చేస్తూ ఉంటే నాకు కొంచెం ఏమంటారు, కొంచెం ఎనర్జీ వస్తుందన్నమాట. ఏదైనా మూవీ చూడడం అన్నా, లేదంటే ఏదైనా సాంగ్స్ వినడం అన్నా, ఇలా నాకు కొంచెం అలవాటు అనమాట. అయితే నాకు మీద టీవీ లేదు కాబట్టి కంప్యూటర్ అదే సిస్టమ్ ఉంది కదా, సిస్టమ్ అనేది మేము మీదనే సెట్ చేసుకున్నాము. అలా నేను ఎప్పుడైనా కొంచెం బోరింగ్గా అనిపించినప్పుడు ఏదైనా మూవీ పెట్టుకోవడము, లేదంటే ఏదైనా సాంగ్స్ పెట్టుకోవడము, అలా పెట్టుకొని అయితే వర్క్ చేస్తూ ఉంటానన్నమాట. అదో నాకు పిచ్చి అలవాటు. మీకు కూడా అలా ఉంటే కామెంట్స్లో అయితే సరదాగా చెప్పేసేయండి. ఓకేనా? అలా ఇక మిషన్ పైన కూడా నాకు ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. ఇది కూడా
బ్లౌజెస్ అయితే చాలా పెండింగ్ అయితే అయిపోతున్నాయి. స్టిచ్చింగ్ కూడా అసలు డైలీ 1 బ్లౌజ్ కూడా అవ్వలేదు. ఇంకా నిన్న కరెంట్ లేదు కాబట్టి నిన్న ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఎందుకంటే నాకు మిషన్కి ఏంటంటే మోటార్ అలాంటివి ఏం లేదనమాట. నార్మల్గా కాలుతోటి తొక్కుతాం కదండి, అలానే ఉంది నా మిషన్. నేను ఏ మోటార్ అనేది ఫిక్స్ చేసుకోలేదు. ఎందుకంటే ఎప్పుడైనా కరెంటు పోతే మనం మొత్తం ఆ పని ఈ పని అంతా ఆగిపోతుందని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి కూడా ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద మిషన్కి ఇంత పెద్ద అమౌంట్ పెట్టి మనం మిషన్ తీసుకున్నాము. నాకు ఆ చిన్న స్టిచింగ్ మిషన్కి మోటార్ తీసుకోలేక కాదు, వద్దు ఎప్పటికైనా ఇలాంటి టైంలో ఏదైనా అవసరం పడుతుందేమో అని చెప్పేసి అలానే నడిపిస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను డైలీ ఒక 3-4 బ్లౌజెస్ అలా అయితే స్టిచ్చింగ్ చేయను కదా, ఓన్లీ 1 బ్లౌజ్ చేస్తాను అంతే. ఏదైనా వర్క్ లేకపోతే 2 బ్లౌజెస్ చేస్తాను, అంతకంటే ఎక్కువైతే చేయనండి. ఎందుకంటే మన హెల్త్ కూడా చూసుకోవాలి. తర్వాత మనకేంటంటే మొత్తం, ఎందుకంటే చాలామందిది విన్నాను నేను, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి స్టిచ్చింగ్ ఎక్కువ చేయడం వల్ల అని చెప్పేసి. అలాంటి ప్రాబ్లమ్స్ రావద్దని చెప్పేసి నేను చూస్ చేసుకుంటాను. అంటే ఏదైనా చెయ్యాలి, అలా మన హెల్త్ కూడా చూసుకోవాలి, ఇలా అయితే చేస్తాను. ఇంకొకటి ఏమైందంటే నాకు వీళ్ళు లట్కన్స్ వేయమని చెప్పేసి అడిగారనమాట. నేను అది మర్చిపోయాను కాబట్టి మళ్ళీ అవన్నీ బ్లౌజెస్ పెట్టేసి, అంటే మిషన్ పైన ఉన్న బ్లౌజ్ అయితే లట్కన్స్ కంప్లీట్ చేశాను. మిగిలిన 3 బ్లౌజెస్కి అయితే మళ్ళీ క్లాత్ ఫిట్ చేసేసి మళ్ళీ అన్ని క్లాత్ ఫిట్టింగ్ చేసి అన్నిటికీ లట్కన్స్ అయితే వేయాల్సి వచ్చిందనమాట. నాకు ఇంచుమించు లట్కన్స్ అంటే రిమైనింగ్ 3 బ్లౌజెస్ మిషన్ పైన ఉన్న బ్లౌజ్ అయితే చేశాను కదా. టోటల్గా ఈ 3 బ్లౌజెస్కి నేను లట్కన్స్ వేసే వరకు ఇంచుమించు నాకు 10:30 అయితే అయ్యిందండి. తర్వాత ఇవన్నీ మళ్ళీ, ఎందుకంటే నాకు మార్నింగ్ ఇచ్చేది ఉంది కాబట్టి ఇవన్నీ బ్లౌజెస్కి ఫినిషింగ్ చేసి కుందన్స్ పెట్టేశాను. టోటల్గా 4 బ్లౌజెస్, ఇంకొకటి అయితే వేయలేదని చెప్పాను కదా. ఓకేనా, ఇవన్నీ బ్లౌజెస్ చేసేసి పడుకునేసరికి నాకు నైట్ అయితే 12 అయింది. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.